పర్యావరణ పరిరక్షణ ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మహిళలు లీలా కుమార్ గారికి, ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు వన్ ఎర్త్ ఏంటంటే పర్యావరణము పరిరక్షణ, ఇది మనకు పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఇదంతా మన పెద్దలు ఇవన్నీ చేసినాయి. మధ్యకాలంలో ఇవాళ పరుగులు తీయటం, సాఫ్ట్వేర్ అని దేశాలు వెళ్ళిపోవటం, ఇటువంటి మొక్కలు వీటన్నిటికీ దూరంగా ఉండటం జరుగుతాయి. మళ్ళీ పూర్వం జరిగినట్టునే మళ్ళీ మనం ఇప్పుడు తీసుకుని వచ్చి కొత్తగా ప్రవేశపెడుతున్నాం. మొక్కల్లో తిరుగుతా అంటే ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చాలా ఆనందంగా ఉంటుందని. మొక్కల్లో తిరుగుతా అంటే మనకి ఆక్సిజన్ వస్తుంది మొక్కల నుంచి. దానివల్ల మనకి ఏంటంటే ఆనందం అనేది మన హెల్త్కి ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇప్పుడు మీ చేతికి గులాబీ పువ్వు ఇచ్చాం, చాలా అందంగా ఉంటుంది. అది చూస్తే మీకు ఎంతో ఆనందంగా కలుగుతుంది మనసులో. ఆ గులాబీ పువ్వు తీసుకుని మీ చేతికి ఒక కత్తి ఇచ్చాను, మీ మనసులో అనేక రకమైన మార్పులు కనబడుతాయి. ఇది ఏం చేయాలా, ఎవరిని చేయాలా అనిపిస్తుంది. ఆ గులాబీ పువ్వుకి దీనికి మీకు మనసులో ఎంత భావం కలుగుతుందో చూడండి. అట్లాగే మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ఎక్కువగా మొక్కల నుంచే వస్తుంది. పగటిపూట రాత్రిపూట మనకి పగలు ఆక్సిజన్ కావాలి. రాత్రిపూట మొక్కల కింద పడుకోవద్దని పెద్దలు వెనక నుంచి చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవి రాత్రిపూట మనకి కార్బన్ డైఆక్సైడ్ మనలాగే సేమ్ ఇది అవుతూ ఉంటుంది. దానివల్ల అందుకని మొక్కల కింద రాత్రిపూట పడుకోకూడదు. మనకి మెయిన్ అసలు మనకు కావాల్సిన ప్రాణవాయువు మనకి సముద్రాల నుంచి వస్తుంది. సముద్రము చంద్రుడి నుంచి మనకు ప్రాణవాయువు వస్తుంది. ఆ తర్వాత మనకి మొక్కల నుంచి వస్తుంది. ఇప్పుడు పూర్వం అశోకుడు రోడ్డుకి ఇరువక్కల కూడా చెట్లు నాటించాడని మన పుస్తకాలు అందరూ చదువుకునే ఉంటాం. అదే కార్యక్రమాన్ని మర్చిపోకుండా మళ్ళీ మనం అందరం కూడా శ్రద్ధగా చేయాల్సినటువంటి రోజులు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అందరూ చేయాల్సిన పని ఇది. ఇప్పుడు మేము కూడా ఇటువంటి కార్యక్రమం చూసి చాలా మేము ఆనందపడ్డాం. మేము కూడా ఇటువంటి కార్యక్రమం అక్కడ ఉయ్యిల్లో చేయాలనేటువంటి సంకల్పం కలిగింది చూడగా. ఏంటంటే ఒక మంచి పని చేస్తే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అటువంటి మంచి పని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదేవిధంగా చూడగానే మాకు అనిపించింది. మాకు డాక్టర్ తిరుమలరావు అన్నాడు, మనం వెళ్దాం ఇవాళ అక్కడ మంచి కార్యక్రమం పెట్టారు వీళ్ళు మంటాల్లో, మనం చూసి ఇదే కార్యక్రమాన్ని మనం ఉయ్యిల్లో కూడా పెడదాము అని చెప్పేసి దీన్ని మేము చేయటం జరిగింది. ఇప్పుడు మేము